ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ. పశుపతి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. పశుపతి గారు, ఇందాక మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఒక మాట అన్నారు, మా మిస్టేక్స్ ఏంటి, మేము ప్రజల్లోకి వెళ్ళడంలో మా తప్పిదాలు ఏంటి, భారతీయ జనతా పార్టీకి కంటే కూడా మేము ఎక్కువ ఎక్కడ తప్పిదం జరిగింది అన్నటువంటి విషయంలో మహిళలు ఈసారి మొత్తం కూడా మహారాష్ట్ర మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ఆ పథకమే కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోవడానికి అమెంటుసే మహావికాస్ అగాడి అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి ఒకటి అంశం. 1500 కాస్త ఈసారి 2100 చేస్తున్నారు. సో ఈ లెక్కన మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపారా? చాలా విమర్శలు వచ్చాయి, మనకు చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అక్కడ రైతులు క్రైసిస్లో ఉన్నారు, వ్యవసాయం క్రైసిస్లో ఉంది, అట్ ది సేమ్ టైం అక్కడ ఉద్యోగ కొరత ఉంది, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఆరోపణలు కూడా వచ్చినటువంటి, పార్టీలను చీల్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది భారతీయ జనతా పార్టీ అన్నటువంటి చాలా ఆరోపణల్లోంచి ప్రజలు ఈసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. సో ఓబీసీలు ఆదివాసీలను విభజిస్తే నష్టం అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రచారం బలంగా తీసుకెళ్లడం జరిగింది. సో ఎన్నికల వేళ ఈ అంశాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందా గత వ్యతిరేకతను మొత్తం తలదన్ని? ఎస్, ఇప్పుడు ప్రధానంగా మనం దేశ చరిత్రలో నడుస్తున్నటువంటి, అంటే దేశం విభజన జరిగినప్పటి నుండి ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఒరవడి చూస్తే మతాల ప్రాతిపదికన ఈ దేశంలో మతాల ప్రాతిపదిక కంటే కులాల వ్యవస్థ ఎక్కువ జరుగుతుంది. ఈ కులాల వ్యవస్థ, ఈ డిఫరెన్సెస్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక స్లోగన్, అంటే ఆ స్లోగన్ లో వాళ్ళు వర్కౌట్ అయింది, వాళ్ళకు చాలా కలిసి వచ్చింది. అంటే ఎప్పుడు మతోన్మాదం మీద మాట్లాడుతుంది బీజేపీ పార్టీ, మోడీ గారు అని అన్నారు కదా, అక్కడ మతం కంటే ఈ కులాల వర్గీకరణ బాగుండదు, విభజించొద్దు అనేది అది చాలా వర్కౌట్ అయింది వాళ్ళకు. అదొకటి ప్రధానంగా. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేశారంటే 2009లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో, ఆ తర్వాత 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ చాలా పుంజుకుంది. దానికి విరుద్ధంగా మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ లో పార్లమెంట్ లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఇక్కడ వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేసి ఇక మాకు వచ్చేస్తుంది, మాకు దిస్ ఇస్ ఇండికేషన్ ఫర్ ద అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు కూడా ఇది ఒక ట్రయల్ అని అనుకున్నారు. అయితే ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి సుస్థిరమైన ప్రభుత్వం అనుకుంటారా, లేకపోతే డబుల్ ఇంజిన్ అంటారా, వాళ్ళ భాషలో భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నది. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రపంచంలోనే ఒక ఐదవ టౌన్ పాపులేషన్ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈ బాంబే ఓవర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వేరే మెట్రోపాలిటన్ సిటీస్, మనం ఢిల్లీ కానివ్వండి, లేకపోతే చెన్నై, హైదరాబాద్ తీసుకుంటే వీటన్నిటికీ అంటే ఎకానమిక్ కార్పొరేట్ వ్యవస్థ గట్టిగా ఉంది, ప్లస్ మెట్రోపాలిటన్ సిటీ, నెక్స్ట్ పాపులేషన్, ఇవన్నిటిని కలగలుపుకొని వీళ్ళు భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఒక వైవిధ్యమైనటువంటి ప్రచారంలో సఫలీకృతుడైందన్నమాట వాస్తవం. అయితే మీరు భారతదేశంలో ఎలక్షన్స్ జరిగినప్పటి నుండి 1956 నుండి మొన్నటి వరకు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 200 పైచిలుకున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రతిసారి జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. మొన్న 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో 44కు వచ్చింది. అంటే ఎక్కడున్న 222, ఎక్కడున్నటువంటి 44 అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇంకొక ఆలోచన ప్రజల్లో ఏమో వచ్చింది అంటే, నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ ఉద్ధవ్ థాకరే గారు అంటే వాళ్ళ సిద్ధాంతాలకు తిలోదకాలు వచ్చేసిండు. నెక్స్ట్ ఎన్సిపి శరద్ పవార్ గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా, అంటే ఒక ఫుల్ టర్మ్ పనిచేయకపోయినా ఒక నేషనల్ లెవెల్ లీడర్ లో ఒక పవర్ఫుల్ లీడర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈ కొట్లాట ఎక్కడ స్టార్ట్ అవుతుందో, వీళ్ళు గతంలో పశుపతి గారు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, భారీ ప్రజా అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా అభిమానాన్ని పొందిన వాళ్ళు ఈసారి ఎన్నికల్లో వాళ్ళని కాదని వాళ్ళ నుంచి చీలిపోయిన వాళ్ళకి ఈసారి పట్టం కట్టారు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే శివసేన ఎవరిది అన్నది కూడా ఈసారి నిర్ణయం వస్తుంది ప్రజా తీర్పులో. అంటే అనుకున్నట్టుగా మాత్రం ఈసారి రిజల్ట్ కనిపించట్లా. ఎస్, అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ చరిత్రలో మీరు గత 6 శాసనసభ ఎన్నికలు జరిగిన టర్మ్లో కొన్ని సందర్భాల్లో ఒక టర్మ్ లో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని, ఒకసారి 2 ముఖ్యమంత్రుల్ని, ఒక్కసారి అయితే
అవుట్ ఆఫ్ లాస్ట్ 7 టర్మ్స్ లో ఓవరాల్ గా తీస్తే 4 ముఖ్యమంత్రులు కూడా వచ్చినటువంటి సందర్భం. అవును. మహారాష్ట్రలో వసంతరావు గారు తప్ప ఒక సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి పాలన అందించినటువంటి వ్యక్తి ఓన్లీ వసంతరావు గారు, 11 సంవత్సరాలు నాకు తెలిసి. ఆ తర్వాత ఫాలోడ్ బై ఫడ్నవీస్ బీజేపీ నుండి ఉన్నారు. అంటే ఒక పటిష్టమైనటువంటి ముఖ్యమంత్రి వ్యవస్థ లేదు. ఎప్పటికప్పుడు కెపాన్ చేంజెస్ ఉంటుంది. ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఇది ఓవర్ కాంట్రిబ్యూట్ చేసినటువంటి పాపులేషన్ అండ్ ఫైనాన్స్, రెండు పాపులేషన్ అండ్ ఫైనాన్స్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పవర్ఫుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ, దీనికి మనం అగనిస్ట్ గా ఒక తెలంగాణలో సామెత ఉంటది, ఏటికి ఏదో ఇది ఏం చేస్తాము అనేటువంటి ఆలోచనలో పడి వాళ్ళ ప్రజలు కూడా కొంచెం ఆశీర్వదించారు. అయితే మన ఏక్నాథ్ షిండే గారు అమలుపరిచినటువంటి ఒక మహిళా సంక్షేమ పథకం ఏదైతుందో, సో ఆ సంక్షేమ పథకానికి నిజంగా గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మనకు దక్షిణ భారతదేశం తీసుకోండి ఉదాహరణకు, మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణనో లేకపోతే కర్ణాటక ఇవన్నీ తీసుకుంటే మనకు ఉన్నటువంటి పేదరికం కంటే ఈశాన్య భారతదేశంలో కానివ్వండి, ఉత్తర భారతదేశంలో కానివ్వండి పేదరికం ఎక్కువ ఉంటుంది. ఇవాళకి కూడా ఫుట్పాత్ల మీద పడుకునేటోళ్ళు, ఇవాళకి కూడా రిక్షా దొక్కేటోళ్ళు అక్కడ కనిపిస్తారు. అయితే ఆ మైగ్రేట్ పీపుల్ ఉన్నారు చూడండి, అంటే ఆ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వ్యక్తులకు, స్త్రీలకు 1500 అనేది వాళ్ళకి సర్వైవల్ బెనిఫిట్ అన్నట్టు. అంటే అడిషనల్ అనేది వేరు, సర్వైవల్ ఇస్ ద డిఫరెంట్. ఇట్ ఈస్ అన్ ఇంపాక్టెడ్ లాట్. అయితే వీళ్ళు 1500 ఇస్తాంటే వాళ్ళు 21 ఇస్తానారా, ఇంకెక్కువ ఇస్తానారా అంటే, ఇచ్చింది ఎవరు, ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, దానికి స్పష్టత ఏముంది, దానికి దానికి ఒక నిబద్ధత ఏముంది అనేది ఆలోచించారు. అయితే మొన్నటికి మొన్న, 1 సెకండ్ ప్లీజ్, మొన్నటికి మొన్న మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి డ్యామేజ్ నేను అదే రోజు యాంటిసిపేట్ చేసినాను. మహారాష్ట్రలో వీళ్ళు మునిగిపోతారు, క్లియర్ కట్ లా చెప్పాను. ఎందుకు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నటువంటి అధ్యక్షుడు, మేము ఉచితాలకు ఇస్తే ఇబ్బంది పడతాము, ఆలోచించాలి అని అంటే, అక్కడ ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చేసినట్టే మల్లికార్జున ఖర్గే గారు. మల్లికార్జున ఖర్గే గారిని అదే రోజు నేను చెప్పాను, మీరు మహారాష్ట్రలో మునిగిపోతారు, ఇండైరెక్ట్ గా ఇది బీజేపీకి వెళ్తుంది అంటే. ఇంకోటి పశుపతి గారు, ఇండైరెక్ట్ గా ఇది తెలంగాణకు వర్తిస్తుంది, ఇండైరెక్ట్ గా కర్ణాటక కూడా వర్తిస్తుంది. ఎస్, వర్తిస్తుంది. కానీ అధికారంలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నుకోవడం వరకే వాళ్ళ బాధ్యత, కానీ ప్రజలది మళ్ళీ వాళ్ళని సీటు దించేది లేదు కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అడ్వాన్స్ వేకప్ అయిపోయింది ప్రజలు అక్కడ. అంటే ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఉదాహరణ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, మేము 6 గ్యారెంటీలు ఇచ్చామన్నారు, కర్ణాటక నుండి వెళ్ళారు. మరి ఆ పార్టీకి చెందినటువంటి అధిష్టానము మల్లికార్జున ఖర్గే గారు ఉచితాలు ఇవ్వద్దు, మనం చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కొంటాం అని అంటే, అక్కడ విశ్వసనీయతను, కాన్ఫిడెన్స్ ను బిల్డప్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఆసరగా తీసుకొని అక్కడ మతాల ప్రాతిపదికన మోడీ గారు మాట్లాడకుండా, కులాల వ్యత్యాసం రావద్దు, వర్గాలు విడిపోవద్దు, ఈ రెండు కాంబినేషన్లు బాగా బీజేపీకి చాలా వర్కౌట్ అయింది. దానికి తోడు కూడా దేశంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి బలమైనటువంటి బీజేపీ పార్టీతోని మనం ఉంటే కూడా బాగుంటుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఒక బిగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద బీజేపీ పార్టీ. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకు పార్లమెంట్, రాజ్యసభ సీట్లు కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ లో జరిగినప్పుడు కానివ్వండి, ఇవన్నీ వీళ్ళకి ఒక పెద్ద ఊరటనిచ్చేటువంటి విషయం. ఏమైనప్పటికీ కూడా అదే జార్ఖండ్ విషయం ఏమైనా తీసుకున్నారనుకోండి, హేమంత్ సోరెన్ గారి విషయంలో, అరెస్ట్ విషయంలో చాలా వర్కౌట్ అయింది. ఆయనకు సింపతి గెయిన్ చేశారు. అక్కడ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ లాస్ట్ 8.5 months నుండి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ సింపతి ఢిల్లీలో కూడా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా నెక్స్ట్? నో, డెఫినెట్లీ అక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే అక్కడ కంపేర్ చేస్తారు, స్టేట్ టు స్టేట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఒక దగ్గర మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అందుకని ఆయన గెయిన్ అయ్యాడు. లేకపోతే హేమంత్ సోరెన్ గారు ఇక్కడ వర్కౌట్ అయింది, ఈయన అవుతాడని కాదు. అంటే స్టేట్ టు స్టేట్, పర్సన్ టు పర్సన్, అండ్ దాని కంటెస్ట్ ఏముంది, దాని వరకు ఎంతవరకు అబద్ధం ఉంది, ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది వాళ్ళ హిస్టరీ కూడా చూస్తారు. అక్కడ ముండా గారు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, హేమంత్ సోరెన్ వాళ్ళ ఫాదర్ కూడా ముఖ్యమంత్రికి పనిచేసిన వాళ్ళు, ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి దాంట్లో ఆదివాసీలను కొంచెం బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఆయన ఇవ్వగలిగిండు. ప్లస్ అక్కడ హేమంత్ సోరెన్ గారు ఆధ్వర్యంలో గత 8.5 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అక్కడ కూడా బాగా వర్కౌట్ అయ్యి అక్కడ వాళ్లకు బీజేపీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కాకపోతే బీజేపీ ఇప్పుడు ఏమనుకుంటుందంటే, అక్కడ మాకు మొత్తం పోయినా పర్వాలేదు, ఇక్కడ 288 సీట్లలో మేము
200 వచ్చినాయి మాకు. అక్కడ ఓకే 39 38 వస్తాయి, ఇంకా ఓకే ఫైనల్ రిజల్ట్ లో ఏం డిఫరెన్స్ వచ్చినా కూడా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అఫ్ కోర్స్ ఒక స్టేట్ లో అధికారం కోల్పోయినాం, కానీ ఓవరాల్ గా రేపు రాజ్యసభకు రిప్రజెంట్ చేసేటువంటి క్రమంలో కానివ్వండి, లేకపోతే పెద్ద రాష్ట్రమైనటువంటి ఎకానమీ కంట్రీ కానివ్వండి, సారీ స్టేట్ కానివ్వండి, దాన్ని ఓత్ చేసుకున్నప్పుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ గా కనిపిస్తుంది ఆ కూటమిలో. పశుపతి, కమ్ బ్యాక్ టు యూ. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఏం మాట్లాడారు?